అభిమానుల సంక్షేమం కోసం ఆర్సీబీ కేర్స్ ను ప్రారంభిస్తున్నట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్లో తొలిసారి విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ జట్టు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తూ జూన్ 4న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఆర్సీబీ నేడు మరో పోస్ట్ చేసింది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నామంటే తప్పించుకున్నట్లు కాదని, ఎంతో బాధ వల్లే ముందుకు రాలేదని పేర్కొంది. ఒకప్పుడు చిన్నస్వామి స్టేడియంలోనే ఎక్కువ ఆనందించామని, ఎన్నో జ్ఞాపకాలు, అద్భుత క్షణాలను ఆస్వాదించామని తెలిపింది. కానీ జూన్ 4న మొత్తం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రోజు తమ మనసు ముక్కలైందని, నాటి నుంచి నిశ్శబ్దమే మారిందని వివరించింది. ఇప్పుడు ప్రతిస్పందన కంటే ఎక్కువగా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపింది. అందుకే ఆర్సీబీ కేర్స్ ను తీసుకువచ్చామని పేర్కొంది. అభిమానుల్ని గౌరవించేందుకు, గాయాలు మాన్పేందుకు, వారికి అండగా నిలబడేందుకు ఆర్సీబీ కేర్స్ ను తెచ్చామని వెల్లడించింది. ఈ వేదిక తమ అభిమానులతో అర్థవంతంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొంది. ఈసారి సంబరాలు కాకుండా ఫ్యాన్స్ గురించి జాగ్రత్తలతో తిరిగి వచ్చామని ఆర్సీబీ యాజమాన్యం వివరించింది. కర్ణాటక గొప్పతనాన్ని కొనసాగించేందుకు ఎల్లవేళలా ముందుంటామని పోస్ట్ చేసింది.